అందరికీ నమస్కారం. దీపావళి అసలు ఈ దీపావళి ఎందుకు వస్తుంది? అసలు దీనికి ధార్మికంగాను సైంటిఫిక్గాను ఉన్న కనెక్షన్ ఏంటి? ఒక్కసారి ఆలోచిస్తే మనకి అంటే నార్మల్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కెమిస్ట్రీ చదువుకుంటే చాలా అర్థమైపోతుంది. వర్షాకాలంలో ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ జరుగుతుంది. అది మనం పొయ్యి వెలిగించినా లేకపోతే ఇలా మనం ఏదైనా ఇంధనాలు బైకులు కానీ కార్లు కానీ ఏమి నడిపినా సరే ఇన్కంప్లీట్ కంబషన్ జరగడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. కార్బన్ కంప్లీట్గా కంబస్ట్ అయితే CO2గా మారుతుంది. ఇన్కంప్లీట్ కంబషన్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన కార్బన్ మోనాక్సైడ్ ఏమవుతుందంటే హిమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. హిమోగ్లోబిన్ యొక్క రోల్ ఏంటి? ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడం. అంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఎక్స్ట్రా వ్యాలెన్సీని రిజర్వ్లో ఉంచుకుంటుంది హిమోగ్లోబిన్ మాలిక్యూల్. కానీ కార్బన్ మోనాక్సైడ్ రావడం వల్ల అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ వెళ్ళి ఆ ఎక్స్ట్రా వ్యాలెన్సీని ఆక్యుపై చేసేస్తుంది. దాంతో ఈ హిమోగ్లోబిన్ అనేది ఇంకా ఆక్సిజన్ని బైండ్ చేసుకోలేదు. అందువలన ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయిందో అదే మరణం. అలా చనిపోతారనమాట. అంటే మరణానికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది కార్బన్ మోనాక్సైడ్ వలన. ఒకటి. రెండోది ఏంటంటే నీటి ద్వారా జలచరాలు అంటే ప్రాణం అనేది నీటి ద్వారానే ప్రయాణం చేస్తుంది. అంటే ఈ వర్షాకాలంలో రకరకాల ఫంగస్లు, రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా నీళ్ళలో పేరుకుపోయి ఉంటాయి. మనం ఈ వర్షాకాలం దాటగానే శీతాకాలంలోకి వెళ్తాం. అంటే వెరీ లో టెంపరేచర్లోకి ఎంటర్ అవుతాం. దీపావళి మర్నాటి నుంచి చలి మొదలవుతుంది. అయితే కార్తీక మాసం అంతా నార్మల్ చలి ఉంటుంది. మన ధర్మశాస్త్రం ఎంత చక్కగా చెప్పిందంటే కార్తీక మాసం అంతా చన్నీళ్ళు స్నానం చేయమని చెప్తుంది. ఎందుకు? ఇన్నాళ్ళు మన శరీరం ఒక వాతావరణంకి అలవాటు పడింది. ఇప్పుడు నెల్లాళ్ళు చన్నీళ్ళు సూర్యోదయానికి ముందు స్నానం చేస్తామనుకోండి, మన శరీరం వెరీ లో టెంపరేచర్లో ఉండడానికి అందుబాటులో సిద్ధమై ఉంటుంది అనమాట. అప్పుడు మనకి మార్గశిర మాసంలో వచ్చే వెరీ లో టెంపరేచర్, పుష్యమాసంలో వచ్చే వెరీ లో టెంపరేచర్ వల్ల ఏ విధమైన రోగాలు రావు. ఇది దీంట్లో ఉన్న మెకానిజం. అయితే ఈ కార్బన్ మోనాక్సైడ్ని మనం ఈ దీపావళి రోజున ఉపయోగించే క్రాకర్స్ వల్ల ఏమవుతుందంటే మనం వాడే క్రాకర్స్లో ఎక్కువ ఏం వాడతాం? సిసింద్రీలు, జొవ్వలు ఇలాంటివి వాడతాం. బట్ వీటిలో పొటాషియం నైట్రేట్ వాడతారు. దాన్ని సూర్యకారం అంటారు. ఆ పొటాషియం నైట్రేట్ని హీట్ చేస్తే ఏమవుతుంది? ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. KNO3 గివ్స్ రైజ్ టు 2KNO3 గివ్స్ రైజ్ టు 3O2 అంటే నెసెంట్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. KNO2 ప్లస్ నెసెంట్ ఆక్సిజన్. KNO3 గివ్స్ రైజ్ టు KNO2 ప్లస్ నెసెంట్ ఆక్సిజన్, పొటాషియం నైట్రైట్ ప్లస్ ఆక్సిజన్. ఆ నెసెంట్ ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ మోనాక్సైడ్తో బైండ్ అయ్యి CO2గా మార్చేస్తుంది. అంటే కార్బన్ మోనాక్సైడ్ క్వాంటిటీ తగ్గిపోతుంది. అలాగే ఈ పర్క్లోరైడ్స్ అంటే పటాస్ అని చెప్పేసి మనం బాంబులు పేరుస్తాం. ఆ బాంబులో వాడేది పర్క్లోరైడ్స్. ఈ పొటాషియం పెర్క్లోరైడ్స్ కనుక మనం హీట్ చేస్తే జస్ట్ రబ్ చేస్తే చాలు, అవి వెంటనే వెంటనే బ్లాస్ట్ అయ్యి అవి కూడా నెసెంట్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అంటే అలాగే సల్ఫర్ నుంచి కూడా SO2 ఫామ్ అవుతుంది. ఆ SO2 ఆక్సిజన్ తీసుకుని ఆ SO2 కూడా ఆక్సిజన్ అబ్జార్ప్షన్ కార్బన్ మోనాక్సైడ్ తోటి బైండ్ అవుతుంటుంది అనమాట. ఇలాగా SO2 SO3గా మారుతుంది. SO3 మళ్ళీ ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ మోనాక్సైడ్ని కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తుంది. ఇలా ఒక రకం కాదు. అలాగే SO2 ఇట్ సెల్ఫ్ కెన్ యాక్ట్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్. అంటే ఇన్ఫెక్షన్ కాజింగ్ బ్యాక్టీరియాస్ని, వైరస్ని వాటిని చంపడానికి SO2 ఉపయోగపడుతుంది. ఇలాగా మనకి కెమికల్గా కార్బన్ మోనాక్సైడ్ని కార్బన్ డైఆక్సైడ్గా మార్చడం అనేది మెయిన్ పని. అలాగే SO3 వచ్చి కార్బన్ మోనాక్సైడ్ని CO2గా మార్చి SO2 ప్రొడ్యూస్ చేయడం, ఆ SO2 వెళ్ళి డిస్ఇన్ఫెక్టెంట్గా పనిచేసి ఈ వైరస్లు అలాంటివన్నీ నాశనం చేయడం. ఇలా ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. అయితే మన చాలా కాలంగా మనకున్న ఇదేంటంటే దీపావళి వచ్చేసరికల్లా మనం కార్బన్ బొగ్గు అది తీసుకుని ఈ సల్ఫరు, పొటాషియం నైట్రేటు వీటన్నిటితో జొవ్వలు, సిసింద్రీలు అలాంటివి తయారు చేసి విస్తృతంగా వెలిగించడం. ఎందుకంటే మనం ఎన్ని రకాల కారణాలు తీసుకున్నా దీపావళి మర్నాడు మాత్రం చలి మొదలవుతుంది. అంతవరకు చలి అనేది ఉండదు. అంతవరకు సామాన్యంగా ఉంటుంది వర్షాకాలానికి సంబంధించి. కానీ దీపావళి మర్నాడు ఒక్కసారిగా చలి మొదలవుతుంది. మీరు పరిశీలించండి. అలాగే మహాశివరాత్రి మర్నాడు చలి మాయమైపోతుంది. ఈ మధ్యలోనే ఇదంతా అనమాట. అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్లో ఉండే కార్బన్ మోనాక్సైడ్ క్వాంటిటీ తగ్గుతుంది. ఎన్విరాన్మెంట్లో వచ్చిన వైరస్లు, బ్యాక్టీరియాలు అనేటువంటి నాశనం అవుతాయి. కానీ దురదృష్టవశాత్తు పర్యావరణవేత్తలంటూ, హేతువాదులంటూ, జన విజ్ఞాన వేదిక అంటూ ఎవడు పడితే వాడు వచ్చేసి పర్యావరణ కాలుష్యం అనే మాట పట్టుకొచ్చి ఈ దీపావళి నాడు క్రాకర్స్ అవి కాల్చకుండా దీపావళి అంటే దీపాలు వెలిగించాలంటే ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. హిందువులు అందరూ ఎన్నిసార్లు జరుగుతున్నా హిందువులు మళ్ళీ వాళ్ళ పండగ వాళ్ళు చేసుకుంటున్నారు. దరిద్రం ఏంటంటే ఈ పండగ కోసం క్రిస్టియన్లు, ముస్లింలు షాపులు పెట్టుకుని అమ్ముకుంటారు శుభ్రంగాను. అంటే అమ్ముకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి పండగ కావాలి, సొమ్ము చేసుకోవడానికి పండగ కావాలి. కానీ హిందువులు మాత్రం సంతోషంగా పండగ చేసుకోకూడదు.
ఇలాంటి దారుణాలన్నింటినీ తిప్పికొట్టి, అలాగే లక్ష్మీ బాంబులు, లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి ఇలాంటి వీళ్ళ చిత్రపటాలతో ఉన్న క్రాకర్స్ అమ్ముతున్నారు. అవి కూడా వెంటనే వాడకండి, 80% మహాపాపం. సో మనం ఈ రోజు నుంచి కార్తీక మాసం నెల్లాళ్ళు సూర్యోదయానికి ముందు చన్నీళ్ళ స్నానం, ముఖ్యంగా జలాశయాల్లో స్నానం, అలాగే జలాశయాల్లో దీపాలను విడిచిపెడుతూ ఉంటాం. ఈ దీపాలను విడిచిపెట్టడంలో కూడా ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే దీపాలను విడిచిపెట్టడం వల్ల ఏమవుతుంది, ఈ వర్షాకాలం అంతా ప్రవహించిన నీరు ఇప్పుడు నిలకడకు వస్తూ ఉంటుంది. ఆ నిలకడకు వచ్చే టైంలో బ్యాక్టీరియాస్ అన్నీ అక్కడ నిలవ ఉంటూ ఉంటాయి. ఈ మనం జలాశయాల్లో దీపోత్సవం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నిలకడలో ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ కూడా నాశనం అయిపోతాయి. అయితే ఈ దీపోత్సవానికి మనం ముఖ్యంగా గోమయపు ప్రమిది వాడుకోవడం మంచిది. గోమయపు ప్రమిదిలో నువ్వుల నూనెతో దీపం పెట్టినట్లయితే ఆ గోమయపు ప్రమిది పర్యావరణాన్ని బాగు చేస్తుంది, నీటిని కూడా శుద్ధి చేస్తుంది అనమాట. దీంట్లో ఎంత సైన్స్ ఉంది, ఎంత కాన్సెప్ట్ ఉంది. దీన్ని మనం ఎవ్వరూ దుర్వినియోగం చేసుకోవద్దు దయచేసి. దీపావళి హిందువులు ఎవరో వదులుకోరు, కానీ వదులుకోదు, ఎవడో చెప్పాడు కదా అని చెప్పేసి హిందువులందరూ సంఘటితంగా చక్కగా ఆ దీపావళిని భక్తి శ్రద్ధలతోటి అలాగే క్రాకర్స్ శుభ్రంగా కాల్చి ఈ దీపావళిలో పర్యావరణంలో ఏదో అయిపోతుందని మాత్రం భయపడకండి. పర్యావరణం బాగుపడుతుందనే నిజాన్ని తెలుసుకోండి. జై